ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన గ్రావిటేషన్ అనే చాప్టర్లో ఎస్కేప్ వెలాసిటీ దగ్గర ఉన్నామండి. మరి క్లియర్గా అబ్జర్వ్ చేద్దామా ఈ న్యూమరికల్లో ఏముంటున్నాడు అనేది. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ద ఎర్త్ ఈజ్ అస్యూమ్ టు బి స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ అన్నాడు. అందుకే నేను ఎర్త్ కేస్ 1లో ఏం చేశానంటే సపరేట్గా ఎర్త్ రేడియస్ తీసేసుకున్నాను, దాని ఎస్కేప్ వెలాసిటీ కూడా రాశానండి 2gmm/r అని చెప్పేసి రాశాను. ఇంకేమంటున్నాడు, ద ప్లాట్ఫామ్ ఈజ్ అరేంజ్డ్ అట్ హైట్ ఆర్ అంటున్నాడు. ఇట్లా హైట్ ఆర్లో అరేంజ్ చేశాను అనగానే పిల్లలందరూ టెన్షన్ పడిపోయి దీన్ని వదిలేస్తూ ఉంటారు. ఏముందండి, సేమ్ మళ్ళీ ఎర్త్ తీసుకొని మీరు ఈ పర్టికులర్ హైట్లో ఒక ప్లాట్ఫామ్ పెట్టండి. ఇక హైట్ ఎంత తీసుకున్నాడంటే వీడు, సో పర్టికులర్ హైట్ ఆర్ అంటున్నాడు, ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్, ఈ హైట్ అనేది ఆర్ అని తీసేసుకున్నాడు. అంటే మొత్తం హైట్ ఎంత వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి, నేను ఆ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ ఇది ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ అంటే 2r వచ్చేసింది. అంతే, ఏం లేదు. స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మనం ఇట్లా వేసుకొని ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఈజ్ ఎఫ్వి అంటున్నాడు, వేర్ వి ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఫైండ్ ఎఫ్ అంటున్నాడు మనకి. ఓకేనా. సో మనకి ఇక్కడ దగ్గర మనకి ఎస్కేప్ వెలాసిటీ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్కేప్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఎఫ్ఈ అంటున్నాడు. మనకి ఎక్కడికి వెళ్తుందంటే ఇన్ఫినిటీకి వెళ్తుంది. ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. మనకి అర్థమైన పొజిషన్. ఇప్పుడు అంతా క్లియర్గా నేను కేస్ 1 కేస్ 2 కింద డయాగ్రామ్ ఇచ్చారండి. ఇక్కడి నుంచి మనం సాల్వ్ చేద్దామంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనం ఈ ఎఫ్ వాల్యూ అడుగుతున్నాడు మనకి. ఓకేనా. అంటే మనం పట్టాల్సింది ఎక్కడ, మనం ఎస్కేప్ వెలాసిటీ ఇక్కడి నుంచి ఏంది అనేది అక్కడ మనం కీ పాయింట్ పట్టుకోవాలండి. ఆ కీ పాయింట్ని వాడుకొని మనం చేద్దాం. ఓకే, మనకి వచ్చి ఆర్ ఈజ్ ఈక్వల్స్ 2r వచ్చేసింది. ఇక్కడ పర్టికులర్ హైట్ వచ్చేసింది. సపోజ్ ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ రాసాము, ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ రాద్దాం మనం. ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ రాసినప్పుడు ఏం చేంజ్ అవుతుంది, ఓన్లీ ఆర్ చేంజ్ అవుతుంది కదా, ఆర్ ప్లస్లో 2r పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు దీని ఆన్సర్ ఇచ్చాడు ఎస్కేప్ వెలాసిటీ, ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ఈ అని ఇచ్చాడు. ఎఫ్ఈ అని పెట్టేశాను. వి అంటే ఏంది, ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ కదా, అదే పెట్టేశాను నేను ఇక్కడ. ఎర్త్ యొక్క వెలాసిటీ మనం క్యాన్సిల్ చేయండి, ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2gm క్యాన్సిల్ అవుతుంది, మిగతా మిగిలింది ఏంది ఇక్కడ 1/2, ఇక్కడ రూట్లో ఉంది కాబట్టి 1/√2. మనకి సింపుల్గా మన ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సి అనే ఆప్షన్ ఈజీగా వచ్చేస్తుందండి.